చూడండి సచ్ ఫ్యామిలీ మూమెంట్. ఓ ఇంత క్యూట్గా ఉంది. క్యూట్ ఉన్నాయి చూడు. వయ్యారి పామాని హంస నడక అలానే నడుస్తుంది. ఎంత వయ్యారంగా నడుస్తుంది అదిగో. వయ్యారే నిజంగా కాదు, వయ్యారి కాదు, అలాగే నడుస్తుంది. తింటుందండి అతను. ఎక్కాము మేము, ర్యాట్ మీద ఎక్కాము. నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కిస్తారు. అసలు ఈ మ్యాప్ ఉంది కదా, ఇది ఈ మ్యాప్ లో ఉన్న యానిమల్స్ అన్నిటికి ఒక్కొక్కటి తీసుకెళ్లి ఒక్కొక్కటి చూస్తాం అనమాట. చేస్తున్నారు వీళ్ళు. యా ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళడమే ఇలా. ఇప్పుడు నెక్స్ట్ ఏం కనిపిస్తుంది మనకి? కోతులు, కానీ కార్ అడ్డొచ్చింది. సో పాజ్. ఇదిగో మంకీస్. దీన్ని మంకీస్ అనరు అనుకుంటా. బబూనా, బబూనా, గ్రేట్ కెనేడియన్ బబూన్. ఓహో, ఇక్కడ బ్రీడ్ ఇది. అదేంటది? మంకీనా? అంతలో కూర్చుంది, అంత పెద్దది. ఎందుకు వస్తుందా? ఓకే, మాకు కార్ డ్యామేజ్ అవుతుంది. ఎక్కడ ఉంది? వస్తుంది బాబు, ఇది వస్తుంది. ఏం చెయ్యకు, నేను చూడ్డానికి వచ్చాను. ఎక్కింది, కార్ మీద ఎక్కింది, చూసారా? కూర్చుంది. థగ్ లైఫ్ బ్రో, థగ్ లైఫ్. తగ్గేదే లేదు, కూర్చో, అలానే కూర్చో. నువ్వు ఎవడు ఆపుతాడు నిన్ను? అద్దిగో వెళ్ళు, వెళ్ళు. మనం వెళ్ళకపోతే ఇంకోటి వచ్చి మన మీద ఎక్కుతుంది. బాగా కార్ అయిపోయింది ఉంది. అది చూడు ఎంత బాగా కూర్చుందో పైన, చూసారా మీరు? అయ్యో అక్కడ మీకు తాళ్ళు అవి ఉన్నాయా? ఎందుకు కట్టారు తెలుసు? ఇక్కడే స్పెసిఫిక్ గా, ఇందాక మనం చూసిన దగ్గర లేదు. ఇక్కడ ఎందుకు ఉంది? లయన్స్ పిచ్చి పిచ్చిగా చేస్తాయి కదా. ఛీ, లయన్స్ అంటున్నారేంటి? మంకీస్, మంకీస్ పిచ్చి పిచ్చిగా చేస్తాయి కదా. బబూన్స్. ఓ మాకోసమా, థ్యాంక్ యూ. వావ్. అదిగో ఆ తాళ్ళతో ఊగుతాయి కదా ఊరికే, అందుకని అవి అలా పెట్టారన్నమాట. అదిగో వస్తుంది, పడ్డది కిందకి. అది మీరు ఎవరైనా లయన్ కింగ్ మూవీ చూస్తే అర్థమవుతుంది. అదిగో తిరిగింది. అది ఎవరనుకుంటున్నారు? లయన్ కింగ్ మూవీలో ముఫాసాకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మొత్తం స్టోరీ, మొత్తం అదే ఇది. చూడు కారుకి దిగట్లేదు. మనం పక్కకి వెళ్ళిపోదాం, లేదా మన మీదకి దూకుతుంది. పదా. ఏ హాయ్ లయన్, ఎలా ఉన్నారు? లయన్ కింగ్ మీ పక్కనే ఉండు. లయన్, లయన్ కింగ్ లో బ్యాక్ చేశారు మీరు. లయన్ కింగ్ లో బ్యాక్ చేశారు. లయన్ ని పక్కనే ఉండు. లయన్ ని పక్కన ఉండ కాలేదు. అలిగింది చూడటో ఒకసారి. నేను వచ్చాను. ఇదిగో ఇప్పుడు సింబా దగ్గరికి వెళ్తున్నాం. లయన్ కింగ్ మూవీ ఇక్కడే షూట్ చేశారు. లయన్ కింగ్ మూవీ ఇక్కడ షూట్ చేశారని నేను లైవ్ చెప్తున్నా మీకు. ఏది ఎక్కడుంది? అదిగో డేంజరస్ యానిమల్స్ కీప్ విండోస్ క్లోజ్డ్. అదిగో విండోస్ క్లోజ్ పెట్టుకోవాలి. ఇక్కడ డేంజరస్ యానిమల్స్ వస్తాయి. అయినా మేమే అడవి మనుషులు, ఇంకా మాకు మించిన ఏముంటాయో కానీ. బట్ యా చూద్దాం. అదిగో ఫుడ్ తింటున్నాయి. వాళ్ళు ట్రక్ కాదని ఏమంటారు, దాంతో తెచ్చి పెట్టారు. ఫుడ్ తింటున్నాయి. తింటుంది. అదిగో వెనకట్ల బ్యాక్లో అదిగో తీసుకొని తింటుంది. అదిగో అందుకే ఆ ట్రక్ వెనకట్ల పడ్డాయి. అదిగో లంచ్ టైం ఇప్పుడు అది వాళ్ళకి. మాకు ఇంకా లంచ్ టైం అవ్వలేదు. అంటే దాటింది. అదిగో చెప్పాను నేను, క్యారెట్స్ పెడతారు జిరాఫీ కానీ. అదిగో క్యారెట్ అలా ఇస్తే తింటాయి. అదిగో ఇది అలిగింది, దీనికి కోపం వచ్చింది. కాదు, దీనికి ఫస్ట్ ఇవ్వలేదని కోపం వచ్చింది. ఇప్పుడు వస్తుంది. చాలా హైట్ ఉంటాయి. నేను చిన్నప్పుడు బుక్స్లో చూడడం తప్ప ఇదే లైవ్లో చూడడం జిరాఫీని ఫస్ట్ టైం. హాయిగా తింటున్నాయి.
రాజన్ వచ్చినాడు, యాదన్ వచ్చినాడు. ఒకసారి వచ్చిపోమ్మా ఇట్రా, అందరు అన్నలు వచ్చారు. ఒకసారి ఇట్రా, ఇట్రా, కమ్ హియర్ రా. అది జంపింగ్ జపాంగ్, జింపింగ్ జపాంగ్. చూడు ఇప్పుడు కూడా దగ్గర పెట్టు ఫేస్ అప్పుడు దగ్గర. ఇదే జంగిల్, జంగిల్ సాంగ్ కంటెంట్ ఇస్తున్నాడు బాగా. ఇలా ఉంటాం. సో యా, మేము టైగర్ సఫారీకి వెళ్తున్నాం. టైగర్ సఫారీ, ఆఫ్రికన్ సఫారీ, ఆఫ్రికన్ వైల్డ్ లైఫ్ సఫారీ, ఆఫ్రికన్ లయన్ సఫారీ. ఆల్రెడీ ఇక్కడ వీడియోస్ ఉన్నాయి. పెట్టింది కరెక్ట్ సాంగ్. హస్బెండ్స్ ఆన్ ద డ్యూటీ పాపం, కానీ వంశీ ఏం మోయట్లేదు, స్టైల్గా వెళ్తున్నాడు. ఈరోజు ఎవరికి విండంట. మేము అసలు ఏ కారు? B1 కాదు, B2. ఏ కారు? ఏ కారు? ఎవరి కారు? ఎవరి కారు? నీ ఇష్టం, నాదే. ఏ కారణం ఓకే. నగట్లో అంటే వెళ్ళిపోదాం. జరుగు. దాంట్లో వెళ్ళిపోదాం. మరి ఈ దాంట్లో తీసుకోవాలా? సెకండ్ స్ప్రే కొట్టింది బాగుంది కదా. వాచ్ తీసుకోవాలి. వంశీ చూసావా, అర్థమైపోయింది. వంశీ చూసావా, అర్థమైపోయింది అట్టుడు. సరిగ్గా అనుకో, అక్కడ చూడు ఎట్లుందో దాంట్లో పైనకి లేదు కొంచెం. B1 కదా. ఓకే చలో. ఓకే, పార్టిసిపెంట్ 1, 2 and 3 and 4 ముందు వెళ్తున్నారు. ఓకే, సో మేము 5 పార్టిసిపెంట్స్ ఇప్పుడు టైగర్ సఫారీకి వెళ్తున్నాం. 5 యానిమల్స్ ఇన్ ద జూ. 5 యానిమల్స్ జూని చూడడానికి వెళ్తున్నాం. యా, డౌన్ టౌన్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. మాట అబ్బాయిలో దిగాలంటే మ్యూట్ చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతామని తర్వాత మ్యూట్ చేయొచ్చు, ఏం కాదు. నాకు చల్లగా ఎట్లా అయితే ఈ మూలకి సో ఫర్ ఏ చేంజ్ నేను మీకు ఇంట్రొడక్షన్ ఒకసారి చెప్పిస్తాను. ఎప్పుడు మేము ది లయన్ ఆఫ్ ద గ్యాంగ్. వెనకత్ర ఉంది సింహం, అడవి సింహం. మై గాడ్. అదిగో. హాయ్ ఫ్రెండ్స్. చెప్తున్నావు నువ్వు కాదు, అడవి సింహం. అదిగో చెప్పాలి, ఇలా ఇలా చెప్పు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఇలా చెప్పాలి. అలా చెప్పు, ఇలా ఇలా ఇంట్రొడక్షన్. మీరు అందరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఓ ఇది పక్క చేయొద్దు, ఇది బాలేదు. ఏ బాగుంది. చిచి బాలేదు. చెప్పు, నువ్వు ఆగు, చెప్పు వంశీ. ఏది? ఇలా అని రోర్ చేసి సంతోషంగా వెల్కమ్ టు గోయింగ్ టు ఆఫ్రికన్ లయన్ సఫారీ. ఓ నాట్ లైక్ దట్. ఇలా రోర్ చేయి. పీస్ తెలుగు వాళ్ళు మన వాళ్ళందరికి చెప్పాలి. మనం తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవుదాం ఫస్ట్, మన వాళ్ళందరికి. డ్రైవర్ కూర్చున్నాడు డ్రైవ్ సీట్ లో. మా డ్రైవర్ డ్రైవర్ సీట్ లో కూర్చున్నాడు. బ్యాకప్ డ్రైవర్ వెనకతున్నాడు. వధువు కావాలి నువ్వు ఆ డ్రైవర్. ఫోకస్ జూమ్. జుట్టు దొడ్డిలాగా ఉందని భయపడదు, కట్ చేయించేస్తాం. వంశీ గ్లాసెస్ తీయట్లేగా. ఎండగా ఉందా? ప్రాపర్ ఎండగా ఉందంట కార్ లో. ఎనీవే, సో మేము తింటెడ్ ఉంటది అయ్యా. ఆఫ్రికన్ లయన్ సఫారీకి వెళ్తున్నాము. అంటే బర్బరీ పెట్టుకున్నా. ఆఫ్రికన్ లయన్ సఫారీకి వెళ్తున్నాము. యా, అక్కడికి వెళ్ళాక చూడాలి ఎలా ఉంటుందో, చూసి మీకు కూడా చూపిస్తాం. బాగుంటది. బాగుంటుందంట.
సఫారీ క్యాన్సిల్ చేసుకుని రిప్లేస్ పోయి వచ్చేద్దాం అయిపోతుంది డౌన్ అమ్మా అంతే కదా మళ్ళీనా పడిపోయింది. మూతలు బాగా పెట్టారు కదా. మేము ఫోటోలు తీసుకుంటున్నామమ్మా. ఆహా, మీరేదో ఇక్కడ తీస్తున్నారేమో అందరినీ అనుకున్నా. చీచి. ఇదిగో ఇక్కడికి వచ్చాము ఆఫ్రికన్ సఫారీ. మా మంది అరుస్తున్నారు, డోంట్ కేర్ అబౌట్ దెమ్. అలానే అరుస్తారు, జస్ట్ మీరు చూడండి. అవును, అండ్ విండోస్ క్లోజ్ చేసే ఉంచండి, లాక్ చేసి. ఇదిగో ఇవన్నీ ఉన్నాయి. విండోస్ క్లోజ్ అని చెప్పిర్రు వాళ్ళు. మరి నేను ఇప్పుడు దాకా నిన్ను ఏం అడిగాను? అదేగా అడిగాను, ఎక్కడున్నావు? సరే ఇదిగో చూడండి, ఇది మొత్తం దీని టూర్ మొత్తం ఉంది. కనపడట్లేదు మేడం. కనిపిస్తుంది. ఇదిగో ప్యారడైజ్ అంట, బర్డ్స్ ఆఫ్ ఇది వైల్డ్ వండర్స్. మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం మేడం? ఇవి మనమా కారెట్టిపోతాడు ఇలా ఇలా ఇవన్నీ. ఇదిగో హైండ్రయం కార్లోంచి చూడాలి, అద్దాలు క్లోజ్ చేసుకొని సాడ్లీ చేయి బయట పెట్టి ఫీడ్ చేయడానికి ఏం లేదు. గేమ్ రిజర్వ్స్, నో క్రాక్డ్ విండ్షీల్డ్స్. డోర్ ఎందుకు ఓపెన్ చేసినావు? ఇది ఉంది చూసారా, చదువుకోండి. Not feed animals, keep windows closed. సో ఇది ఇలా ఎంట్రన్స్. మనం లాస్ట్ నమ్మా చిని అమ్మ మనం ఇంకోటి ట్విస్ట్ కట్టాం. స్టార్ట్ అయింది. అలా తిడతారా? సంస్కారం ఇది. సంస్కారవంతమైన సోప్ ట్రిపుల్ ఎక్స్. అక్కడికి వెళ్ళాక ఏం లేకుండా మనం దిగకూడదు, ఎందుకంటే ఇవన్నీ సో ఇది ఇలా వెళ్ళాలి, చూద్దాం. స్టార్ట్ అవగానే మళ్ళీ ఇది ఇదిగో చిన్న వచ్చాయి. ఇవి ఇగో ఇవి ఏమంటారు? గీస్, కెనేడియన్ గీస్. కెనేడియన్ గూస్. అది ఎలా పరిగెడుతుంది చూడు. ఇదిగోండి నెక్స్ట్ యానిమల్ ఇది, సౌత్ ఆఫ్రికా దంట. బట్ కనిపించట్లే, పడుకుంది ఇప్పుడు. వాటికి బ్రేక్ టైం, లంచ్ తినేసి పడుకుంది, ఇప్పుడు కనిపించదు. సో ఏ చెట్టు పైకి ఎక్కుంటది. హలో అందరికి, హలో బాగున్నారా? పోజిస్తుంది చూడు, దాని దగ్గర మిమ్మల్ని చూడడానికి వచ్చాం మేము. ఏది ఇది చూడు, ఆగు వీళ్ళు చూడు, మిమ్మల్ని చూడడానికి చూడు ఫస్ట్. ఏ హాయ్, నైస్ పోజ్, సేమ్ మా హస్బెండ్ లానే ఇస్తున్నాం. ముక్కు మూతి అలాగే ఉంది. అదిగో కోసుకొని తినేస్తావేంటి? వంశీ కోసుకొని తింటావా ఏంటి? షీప్ అని అడుగు. తర్వాత ముందు వస్తాయి ఇంకా ఇవేమన్నా చిన్న చిన్నవి. గీసా గూసో గీసో వీటితో ఎప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది. వేసుకెళ్ళి ఇలా యానిమల్స్ ఉంటాయి అన్ని. ఇలా ఇప్పుడు కార్లోంచి అలా చూస్తున్నారా, మనం కూడా అలా చెప్తున్నాడు. ఇదిగో వాడు గూగుల్ ఇప్పుడు మొత్తం ఇలాగా జిరాఫ్ ఇలా నాలుగు పెట్టి ఇలా నాకుతుంది. ఇది మొత్తం ఇలా ఇలా వన్ స్వైప్. వంశీ మేము వచ్చాం చూడు, ఇటు చూడు వంశీ. ఇదిగో 4 అనే చూసారా, ఫ్యామిలీ. వీళ్ళందరూ ఫ్యామిలీ, వైట్ లైన్స్ అన్నమాట ఇవి. పడుకున్నది నేనే, అలసిపోయాను. లేచాగు ఆంబూత్లో కూర్చుంది హస్బెండ్. ఇటు సైడ్ వీళ్ళిద్దరు మౌనిక వంశీ, వాళ్ళిద్దరు ఎప్పుడు అలాగే ఉంటారు. ఇంకా మోహన్ ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే పాప మోహన్ ఇప్పుడు సింగిల్ గా ఉన్నాడు కదా, హంటింగ్ లో ఉన్నాడు. హంటికి వెళ్ళాడు. హస్బెండ్ చూడ అలా కూర్చొని అలా చూస్తున్నాడు. వైట్ లైన్స్ అంటే ఏమన్నా పోజ్ ఇస్తుందో. అలానే ఉంది, వైట్ ఫ్లఫీ క్యాట్ లా ఉంది. మౌనిక ఏంటి లేచావు, తిరిగావు, టర్న్ అయ్యో. అది పోజ్. అది నేను కూడా వైట్ డ్రెస్ వేసుకున్నా. చెప్పాను దానికి, చూసింది తిరిగిసింది. చాలా బాగుంది. లేచి పడుకుంది జూలు ఉన్నది. సూపర్. డబ్బులు కట్టేసి వచ్చింది ఊరినేట వెళ్ళిపోవడానికి. చూడు అదే కదా వెంటనే పంపించేస్తున్నారు.
ఎక్కడ అదిగో అక్కడ కనిపిస్తుందా నిన్ను ఎత్తుకుంది అదే అది అది కాదు అది అది కాదు ఇది అదే కనిపిస్తుందా దొరికే ఎనిమల్స్ మన ఇండియాలో దొరకవు. అబ్బా ఇంకా ఇండియాలో ఎక్కువ ఉంటాయి. అచ్చా అది గొయ్య తవ్వి దాంట్లో ఆడుకుంటుంది. ఎండాకాలం కదా చల్లగా ఉంటది. అదిగో అలా ఉంటాయి మొత్తం. అదిగో అదిగో చూడు పెద్ద గొయ్యి ఎంత బాడుకుంటుందో. వాటర్ అందుకని గోతులో కూడా వాటర్. అదిగో తీసింది. అబ్బా ఇదేమో ఆడుకుంటుంది. కనిపిస్తుంది అంత క్లియర్గా ఉందో మీకు. నేను మీతో పాటు చూస్తున్నాను నేను కూడా ఇందులోంచి. ఏదో చెప్పాలనుకునేది. ఎస్ మర్చిపోయాను గుర్తులేదు. అదిగో వెళ్తుంది. ఇదేమో దాంతో ఆడుకుంటుంది. తొండంతో అగో లేపింది చూసారా. వాయిస్ కూడా తీసేయచ్చా మధ్యలో వస్తుంటే? నైస్ వావ్. ఇవి వాక్ వెళ్తున్నాయి. ఇదిగోండి జీబ్రాస్. చూడు వీటిని తింటాయి లైన్స్. అవునా పరిగెట్టించి తింటాయి. మరి అవి అక్కడే ఉన్నాయి కదా, వీటిని వదిలేస్తారు బయట. ఓకే ఇది ఎందుకు మనల్ని చూస్తుంది. ఇప్పుడు లైవ్ ఇంత చూడలేదు బ్రో. నేను ఏమి కలర్ వేసినట్టుంది వాటికి తెలుసా. పిక్చర్స్లో ఇలానే ఉంటాయి, ఎగ్జాక్ట్ అలానే ఉన్నాయి. వస్తుందా కొంచెం ముందుకెళ్తే బాగుంది. ఆగు ఇటు వెళ్తాడు ఇప్పుడు. అప్పుడు తీ వాటర్ చూసారా, ఇదే అది ఇక్కడ ఉందిగా. ఇదిగో వాటర్. ఇదిగో ఇవన్నీ మన జింకల్లానే ఉన్నాయి చూడండి. ఇదిగో సేమ్. ఎప్పుడో తిరుపతిలో చూసా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. చూడండి ఎన్ని ఉన్నాయో, అవన్నీ అవే. ఫుడ్ పెడతారులే. ఇదిగో బేసికలీ సఫారీ అంటే ఏంటంటే ఇలా కార్ట్లోంచి మనం వెళ్తాం, మనం లోపల ఉంటాం, యానిమల్స్ని ఇలా చూస్తాం. అవి మనల్ని జంతువుల్లా చూస్తాయి అంతే. ఎందుకంటే ఇప్పుడు మనం లోపల ఉన్నాం కదా, ఇప్పుడు మనం యానిమల్స్, వాటికి స్వేచ్ఛ ఉంది కాబట్టి అవి అలా. అదేంటి జిరాఫియా? జస్ట్ జిరాఫియే అక్కడ ఉన్నాయి, కానీ నేను బొమ్మ అనుకున్నా. కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్తాం మనం, జిరాఫీ దగ్గరికి. ఈ రింగా రోజెస్ రౌండ్ అంతా తిరిగితే అక్కడికి చేరుకుంటాం. జిరాఫీస్ ఫ్యామిలీ మొత్తం ఉంది ఇక్కడ. అవి కూడా 4 కార్ని ఫాలో అవుతున్నాయి చూడండి. ట్రైనింగ్ వీళ్ళందరూ ఆపేసాక చూస్తున్నారు, వెళ్తున్నారు అటు సైడ్. అది అటు ఒకటి అటు వెళ్ళిపోతుంది కదా. అబ్బా ఒకటే లేన్లో ఒకటే నెక్ పొజిషన్, ఒకటే మూమెంట్. ఇప్పుడు ఎలా వెళ్తున్నావు? మీకు ఎందుకు ఈ యాంగిల్ డైనోసార్లో అనిపిస్తుంది? ఇప్పుడు జిరాఫీలు అనిపిస్తుంది. ఇదిగో ఇది అమ్మలేదా మళ్ళీ వచ్చింది. కొంచెం ముందుకెళ్ళి వస్తుంది. ఆపు ఇప్పుడు స్ట్రైట్గా తీ. చూసావా ఏంటి జీబ్రా? ఒకటే ఆస్ట్రిచ్ ఉందని ఎవరు లేకట్లేదు పాపం. ఇదిగో ఇక్కడ 3 ఉన్నాయి. ఏవి? ఓకే. ఎవరితో కలవడం ఇష్టం లేక ఒంటరి జీవితాన్ని సాగనిపిస్తుంది ఆస్ట్రిచ్. చూసారు ఈ కార్స్ అన్ని ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి ఏదో పాము లాగా. ఇవన్నీ జస్ట్ యానిమల్స్ని చూడడానికి. నెక్స్ట్ ఏమున్నాయి? అన్ని ఒకటే దగ్గర ఉన్నాయి. అది క్లోజ్ చేయి, అక్కడ వచ్చి మళ్ళీ ఉంది అక్కడ. ఈయన ఏందో ఊరికి క్లోజ్ చేయమంటున్నాడు. మీరు అడగండి, కావాలంటే ఎక్కువ కావాలి మాకు కంటెంట్ అని చెప్పి. కాదు నేషనల్ ఏం కాదు, ఇవి రెయిన్డియర్స్. అంత ఫ్యామిలీ అంత ఇది మాత్రం క్రిస్మస్ తాత వీటి మీద ఎక్కువస్తాడు అంట. అవునా? అన్ని వాటికి కొమ్ములు లేవేంటి? ఓకే ఇరిగిపోయాయి.
క్రిస్మస్ తాత దీని మీద ఎక్కువ వస్తారు. ఇంకా తింది చూడు సగం, ఒకటి పెద్ద ఉంది ఒకటి చిన్న ఉంది. కొన్ని అట్లా క్రీపే. అవును, ఇక దీనికైతే లేదు చూడు, పుట్టి ఇయర్స్ ఉన్నాయి. ఇవేంటి చెప్పండి, ఇవేంటి చెప్పండి. డియర్సా ఇవి ఇలా ఉన్నాయి. అది డియర్, అది రెయిన్డియర్స్, అది రైనోసరస్. ఇది డైనోసర్. అదిగో చిప్స్ తింటుంది డైనోసర్. సింహం. సింహం కాదు, సింహం వెనకత్తలు ఉంది. ఏ నువ్వు లిలో. అదిగో అక్కడ కనిపిస్తున్నాయి మీకు. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ గా తింటున్నాయి, గడ్డిని తింటున్నాయి. మిచ్చిరా మిక్చర్ వేసారంట మా వాళ్ళు. ఆ కార్ లైన్ చూసారా, మొత్తం ఒక్కొక్కటి చూసుకోండి. వాటర్ లాగా ఉంటుంది ఇట్లా. ఇంత ఎండలో వాళ్ళని వదిలేసారు. ఇదిగో ఇట్లా ఏమంటారు చెప్పండి. ఓ ఇట్లా ఏమంటారు? యార్క్ యాక్ వైఏకే కాదు, జడర్బర్ కాదు, వైఏ యార్కే కదా. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదా ఆస్ట్రిచా? ఇదే మరి. ఇదిగోండి ఆస్ట్రిచెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో అల్లమని కొట్టాలి. అవి అడిపించి వెళ్ళినాయి. ఆ రెడ్ కార్ ఆగాడు కదా వెళ్తుంది. దానికి ఒక్క ఇలా 2 కాళ్ళు లేపి ఒక్క జరగడితే ఫాస్ట్ అయిపోయింది. ఇంకా ఏముండదు. మోహన్ తీసాడులే, మీకు పంపిస్తాడు. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్తాం. ఎలా ఏ యాప్స్ వాడతారు మీరు జాయింట్స్ కి? జాయింట్ లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇన్నర్ జాయింట్. ఇలానే కదా జాయింట్స్ లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇన్నర్ జాయింట్స్ వాడతా. సో డేంజరస్ ఇవి యానిమల్స్. గోపురం డాష్ క్యామ్ పెట్టుకుంటే అయిపోయింది. ఇవి కనిపించవబ్బా మనకి. అవి ఇక్కడ ఏం లేవు, చెట్టు కొమ్మ మీద ఉన్నాయి. ఇక్కడ ఏం లేవు. ఏంటి ఉన్నాయి? మంకీసా? మధ్యలో ఆ చెట్టుకు మధ్యలో ఉన్నాయి. ఏవో ఉన్నాయంట కానీ కనిపించట్లేదు మనకి. ఎన్నిసార్లు ఉండదు. అయినా మనం అందరం అదే కదా. ఉన్నట్టుండే సేమ్ చూడండి, సేమ్ ఉన్నాయి, సేమ్ రిప్లికా. ఇది మనిషిని చూసారు కదా, సేమ్. అదిగో సేమ్ అలానే ఉన్నాయి. ఏంటో నాకు తెలియట్లేదు చెప్పడానికి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఇవ్వకపోయినా పర్లేదు కానీ. ఇదిగో ఇవన్నీ అవి. ఇవి క్రాస్ అయిపోతే ఇంకా ఎండ్ అయిపోయింది. తర్వాత దిగి నడుచుకొని వెళ్ళాలి. ఇక్కడ కాదు, బర్డ్స్కి అలా 7 minutes వెళ్తే ఇంకా ఇది ఎండ్ అయిపోద్ది ఈ సఫారీ. తర్వాత అక్కడి నుంచి బర్డ్స్ వాటికి నడుచుకొని వెళ్ళొచ్చు ఇంకా మనం కార్ దిగి. ఇది సో ఈ కెన్యా గేట్కి వెళ్తే ఇలా వాకింగ్ నుంచి అన్నీ కనిపిస్తాయి మనకి. ఇప్పుడు ఇందాక అది మిస్ అది అయిపోయింది కదా సఫారీది. దాని తర్వాత ఇది అనమాట. లోపలికి వెళ్తే బర్డ్స్ ఉంటాయి. బర్డ్ శాంచురీ, టార్టైస్ చూసాము. ఇంకేమో ఉన్నాయి. ఈ సార్ మాత్రం ముందు వెళ్తాడు అన్నిట్లో. అదిగో ఈయన వధువు కావాలను, ఈయనకి వధువు ఉంది. అది బర్డ్స్ ఆఫ్ ప్రే అంటే ఇలా వస్తాయి కదా గుంపులోంచి, అలా వచ్చేలాగా ఉంటుందేమో. కానీ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మన టైంకి. సారీ గైస్, అదిగో సారీ క్లోజ్. ఐఎమ్ సో సారీ. నెక్స్ట్ టైం చూద్దాం ఎప్పుడైనా వస్తే మేబీ. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? అదిగో ఇగో ప్లీజ్ డూ నాట్ టచ్ ఆర్ ఫీడ్ బర్డ్స్. బేసికలీ ఏటికి తినిపించొద్దు, వాటిని టచ్ కూడా చేయొద్దు. ఎందుకంటే అలవాటు చేసేస్తాం కదా మనం తినిపించి అలా చేస్తే. సో అందుకని. ఏవవి ఒకటి ఉంది, ఇది ఏదో ఉంది మకావ్. మకావ్ ఇక్కడ లేదుగా మకావ్. ఇది ఉంది. ఇదేంటి? ఇది ఉంది, ఇది ఒకటి ఉంది. మిగతావి ఏం లేవు కేజెస్లో. ఇదిగో ఏది గుడ్ల గోబు ఉందంటే చూద్దాం రండి. ఇవేం లేవు. ఎక్కడుంది? అమ్మ 4 ఉన్నాయి ఫ్యామిలీ.
ఇదిగోండి ఫ్యామిలీ ప్రెజెంటేషన్ 2 pairs. ఇదిగో ఇది సౌత్ అమెరికా ఓవల్, అక్కడిది ఓవల్. ఇది ఏది ఇది ఆస్ట్రేలియాది. ఎక్కడున్నాయి అదిగోండి దాచుకుంది, కనిపిస్తుందా మీకు? ఆస్ట్రేలియాది, అదేమో సౌత్ అమెరికా. అమ్మని ఇక్కడ ఉంది, కనిపిస్తుందా ఇప్పుడు మీకు? ఇదిగో కనిపిస్తుందా? అదిగో ఇది ఆస్ట్రేలియాది. ఇదొక బర్డ్. వెర్ ఇస్ ఇట్? ఇదిగో కనిపించిందా మీకు? ఎస్ కనిపించిందంట. ఓకే, ఇక్కడికి వచ్చాం చూడండి ఫైనలీ. ప్యారడైజ్ ప్రెజెంటేషన్ టైమ్స్ ఇవి. డ్యూ టు ది పాపులారిటీ ఆఫ్ ది షోస్ ప్లీజ్ అరైవ్ 10 minutes బిఫోర్ పర్ఫార్మెన్స్ బిగిన్స్ అంట. పారిపోదాం, ఫాస్ట్కి వెళ్ళి చూద్దాం. స్ట్రోలర్ పార్కింగ్. సో ఫాస్ట్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మకావు కనిపించట్లేదు, చూసారా? అరుస్తుంది, హాయ్ చెప్తుంది మనందరికి. జంపింగ్ జిపాంగ్ దాచుకుంది, పోయిందేటో. అదిగో అటు వెళ్ళింది, కనిపిస్తుందా? అదిగో అక్కడ ఉంది, మళ్ళీ వస్తుంది చూద్దాం. సో దాన్ని నేమ్ ఇది ఈస్ట్ ఆఫ్రికాది. అదిగో మంచిగా వాటికి చూడండి గ్రీనరీ అంతా పెట్టారు. అదిగో మళ్ళీ అరవట్లే. ఇట్రా రా. హాయ్ మకావ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా. నేను ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నాను. ఇప్పుడు నీ దర్శనం ఇచ్చు. ఇట్రా. ఇదిగో యాదన్న వచ్చినాడు, రాజన్న వచ్చినాడు. ఒక్కసారి వచ్చిపో అమ్మా, ఒక్కసారి మెరుపుతీగా. కమన్ ఒక్కసారి. ఇగో బర్రన్న కూడా వచ్చినాడు. యాదన్న బర్రన్న ఇలా అందరూ అన్నలు వచ్చారు. ఒక్కసారి వచ్చిపోమ్మా. ఓ చూడు ఎంత క్యూట్ ఉందో. ఇదిగా అలా చేయకూడదు, నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పాను నేను. ఇక్కడ రా. అదిగో మక్కా ఎక్కడదంటే సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాది. ఇదిగో ఇష్టమని చెప్పినప్పుడు బయటికి రావాలి. అది కమ్ చాలు. అది అదిగో అరుస్తుంది, కనిపిస్తుందా? దిగుతుంది. అదిగో దిగుతుంది. వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోయింది. బాయ్. ఇగో మళ్ళీ ఇవే ఉన్నాయి, ఓవల్స్ అనుకుంటా. అవే ఇక్కడ ఉంది హాక్ అంట, ఓవల్స్ కాదు. ఇది నార్థన్ అమెరికాది. నెక్స్ట్ ఇది సౌత్ అమెరికాది. కనిపించాయా? ఇవి ఇలా లైన్గా ఉన్నాయి, ఒక్కొక్కటి వాటి ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ అన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది కూడా హాకే, ఆల్రెడీ చూసాం కదా మనం. నెక్స్ట్ అది కూడా హాకే. ఇవన్నీ అవే ఉన్నాయి ఈ లేన్ అంతా. ఇదిగో ఈస్టర్న్. ఇదిగోండి మంకీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. కొన్ని మంకీస్ 2 ఉన్నాయి. అదిగో కొంచెం యూనిక్గా ఉన్నాయి ఇవి, మరి ఏం బ్రీడో తెలియదు కానీ. ఫింగర్స్ అవుట్ ఆఫ్ కేజ్, లేకపోతే తీసుకొని వెళ్ళిపోద్దు. చూద్దాం అక్కడికి వెళ్ళి వాటి ఏంటో. కామన్ స్క్వరల్ మంకీ. స్క్విరల్ మంకీస్ అంట, సౌత్ అమెరికా ఇది. చూడ ఇంత బాగా కేజ్ అది పెట్టారు వాటికి. ఇది ఇంకో మంకీ. నెక్స్ట్ అమెరికన్ ఫిష్ ఈగల్ అంట, అంటే ఫిషెస్ తింటుందేమో మేబీ. అదిగో అక్కడ ఉన్నాయి చూసారా? అదిగో దేర్ యూ గో. ఓకే, నాట్ ఇన్ ఏ మూడ్ ఐ గెస్. ఓకే, గుడ్ లక్ గాయ్స్, బై. అగో పాపం తినేసింది చిన్న కోడి పిల్లల్ని. అది దొంగ ముఖం ఎలా చూస్తుంది. రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అంట. ఇదిగో డైట్, అదిగో వాటి డైట్ ఏంటో చూడండి. దీస్ బర్డ్స్ ఆర్ ప్రైమరీ స్కావెంజర్స్. దే ప్రిఫర్ టు ఫీడ్ ఆన్ మీడియం టు లార్జ్ అంట. డేంజర్ ఉంది. ఎందుకలా తిన్నావు పాప వాటిని? చూస్తుంది చూడు ఎలా తిన్నావు అంటే. ఇప్పుడు ఎలిఫెంట్ లెఫ్ట్ ఉంది మనకి. ఇంకా ఈ బర్డ్స్ది అయిపోయింది కదా, ప్యారెట్ కూడా చూపించాను. నెక్స్ట్ వైల్డ్ వండర్స్ ఉంది కదా, ఇక్కడికి వెళ్దాం. ఓకే, లెట్స్ గో. ఇదిగో ఇక్కడ అమెరికన్ ఫ్లెమింగోస్ ఉన్నాయి చూడండి. ఓ ఇంకా క్యూట్గా ఉన్నాయి.
స్మెల్ వస్తుంది కానీ బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి చాలా. ఇగో స్మెల్ వస్తుంది బాగా కానీ చాలా క్యూట్ ఉన్నాయి. అక్కడ వల్చర్ ఉందంట, చూద్దాం. అది ఇగో కనిపిస్తుందా మీకు? అక్కడ ఉంది, అక్కడికి వెళ్దాం, క్లియర్గా చూపిస్తాం. అదిగో చూస్తుంది, నా గుడ్లు పీకుతుందంట. ఇక్కడ చూడండి ఎంత పెద్దది ఉందో. ఇదిగో బాల్ ఈగల్ అంట. దీని గురించి మొత్తం డిస్కస్ చేస్తుంది. ఇప్పుడే నా పక్క నుంచి ఒక తెలుగులో క్రాస్ అయ్యారు, నవ్వుకుంటూ వెళ్ళారు, బట్ ఐ డోంట్ కేర్. ఇదిగో తెలుగులో కనిపిస్తున్నప్పుడు నవ్వుకుంటూ ఎందుకు వెళ్ళడం, హాయ్ చెప్పొచ్చు కదా, అయిపోతుంది. ఇదిగో ఎనివే చూడండి, ఇదిగో చాలా పెద్దది ఉంది. నుంచి నడుచుకొని ఆ కెన్యా గేట్ నుంచి ఇలా వెళ్తే ఈ లోపల లైన్ ఉంది, క్యూ మొత్తం. ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ వాటర్ ఉన్నాయి కదా, వాటర్ బోట్ ఎక్కి దాంట్లో చూపిస్తారు ప్యారెట్స్ మొత్తం. మా వాళ్ళు ఏదో ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు, 7 o'clock లైన్లో నించున్నారు. ఇందులో స్పేస్ అయిపోయింది యాజ్ యూజువల్. మేము ఎప్పుడు కెమెరా కొంటాము, ఎప్పుడు ప్రాపర్గా ఈ స్పేస్ కన్స్టెంట్ లేకుండా బ్లాగ్ చేస్తామో తెలియదు, కానీ అదే అన్నమాట సంగతి. ఇదిగో ఈ లైన్ అంతా నించొని టికెట్ తీసుకొని ఇదిగో అలా బోట్ ఉంది కదా, బోట్ ఎక్కితే బోట్లోంచి ఇప్పుడు మనకి ఇది ఉంటుంది కదా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అదిని అలానే ఇంచుమించు వెళ్తే ఏమంటారు, ఇగో ఇక్కడ బోట్ ఇలా తీసుకెళ్తుంది. ఇందులో నుంచి చూసుకోవచ్చు మనం, లైక్ ఇందాక అన్నాను కదా బర్డ్స్ అంచు, అది అలా. నేను ఇంకా వాక్లో వెళ్తే వాక్ నుంచి ఉంటుంది అనుకున్నాను కానీ బట్ నో, అలా లైన్ పాజ్ చేసి బోట్ ఎక్కి వెళ్ళి మొత్తం బర్డ్స్ ఇవన్నీ చూడాలంటే. నాకు తెలిసి ఆ నెస్ట్ అది చిన్నది ఉంది కదా అందులో ఉంటాయి అనుకుంటా, మేబీ. అదిగో కనిపిస్తుందా చిన్న దాంట్లో, మేబీ. ఇగో చిన్న చిన్నవి ఉన్నాయి కదా, వీటిలో ఉంటాయి నా గెస్ ప్రకారం. అలా చూపించేస్తారు ఒక టూర్ లాగా, అంతే. ఇది ఆఫ్రికన్ టైగర్ సఫారీ అనమాట. ఇది మొత్తం ఇన్ అండ్ అవుట్ ఇలా ఉంటుంది. ఓకే, యా. మీకు ఒక సజెషన్, టికెట్స్ ఇక్కడికి బుక్ చేసుకోవాలంటే ఆఫ్లైన్ క్యాష్తో తీసుకోండి, లేదు అంటే ఆన్లైన్ పే చేయండి. కానీ డైరెక్ట్ వచ్చి తీసుకోకండి, ఎందుకంటే డైరెక్ట్ ఫేర్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో కంపేర్ టు ఆన్లైన్ అండ్ లిక్విడ్ క్యాష్తో తీసుకునే కన్నా ఇగో ఇలా ఇలా తీసుకొస్తారు అనుకుంటా జనాలందరినీ. యా, అంతే. We have our Marabou store. Now he's just hiding behind all these bushes here at the front of the island, I believe. Now you can look back a bit here to the edge of the island behind this large willow tree. Now you can see here this guy is quite a large bird, and he actually stands at about 4 feet tall. He has that massive bill with an almost featherless head and neck region, which will allow him to stay remarkably clean as he will scavenge the carcasses of animals killed by lions or other predators. Be your guide as we tour around Water Safari Lake. Now, just a friendly reminder that there is no African safari kada, అందుకే సిడ్నీ అని పేరు పెట్టుకుంది. vaping while on the boat. As well, I ask that you please remain seated with your arms and legs well within the boat at all times. Now today we'll be seeing a variety of primates and birds from around the world. During the winter months, these primates are housed in heated barns on the property as they are very sensitive to the cold. This first island here to our right hand side houses our ringtail lemurs. They're just a bit further ahead of the island there. Island ఉందంటే ఇక్కడ ఒకటి. Towards the end of the island. Now the ringtail lemurs are found mainly throughout the island. They live in family groups consisting of a monogamous pair and their offspring. The pair we have here, their names are... This island houses our 2 white-handed gibbons. Now gibbons are native to Southeast Asia and belong to a group of primates known as the lesser apes. They're just towards the back of the island there, towards the right of that small wooden shed. They're completely black from head to toe with a... ఇదిగో అక్కడ ఉంది చూడండి, ప్యారడైస్, బర్డ్స్ ఆఫ్ ప్రే, వైల్డ్ వండర్స్. ఈ 3 చూద్దాం అనుకుని ఆ బోట్ ఎక్కాము, అక్కడ ఏదో ఉంటాయి అనుకుని, కానీ బట్ కాదు. ఆ బోట్ జస్ట్ నార్మల్ ఫ్రీ రైడ్, ఆ బోట్ ఫ్రీగా ఇచ్చారనమాట రైడ్. జస్ట్ అక్కడ ఉన్నాయి చూపించారు అంతే.
ఇవి 3 చూద్దామని. ఇది ఉంది స్లాత్, ఇది ఉంటుంది కదా కింద నుంచి వెళ్తుంది, అది 5:30 వరకే ఉందంట. తొందర రమ్మంటున్నాడు, వెళ్తున్నాం మేము అక్కడికి. మనం టోటైజ్ దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇదిగోండి వాటి లైఫ్ స్పాన్ దాని గురించి మొత్తం ఉంది. ఇదిగో చెప్తుంది దాని గురించి, ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట. మనోడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు, అగో తీస్తున్నాడు, ఏదో తీస్తున్నాడు. ఇది స్లాత్ ఇక్కడ ఉంది, టోటైజ్ అని పెట్టారు, మరి అక్కడ ఉండేది తెలియదు. స్లాత్ దగ్గర ల్యాండ్ అయ్యాం, కింద నుంచి ఎక్కుతుంది అది. ఏంటి అన్ని గంటలు పడుకుంటుందంట. అలాంటి సుఖం నాకేస్తే దేవుడు బాగుండు. అన్ని గంటలు పడుకుంటుందంట, అలాంటి సుఖం మనకు వస్తే ఎంత బాగుందో. వాళ్ళు చెప్తున్నారు ఇద్దరు నించొని. అండ్ మీకు ఒకటి చెప్పలేదు కదా, ఇక్కడ మొత్తం ఈ ఆఫ్రికన్ టైగర్ సఫారీ దగ్గర ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మొత్తం ఆడవాళ్ళు ఎక్కువ కాదు, మొత్తం వాళ్ళే ఉన్నారు ఇక్కడ చేసే వాళ్ళందరూ. కట్ చేయలేదు గోర్లు, సెలూన్కి వెళ్ళలేదు. నెయిల్స్ చేయించుకో. ఇది పడుకుంటుందంట, ఇంకా దీనిది అయిపోయినట్టుంది. లోపల దిగుతుంది, దిగు, అంతసేపు లేదు మనకు స్పేస్, ఒకటేసారి దిగిపోవాలి. సుఖమైన జంతువు అయితే ఇదే. నెక్స్ట్ నీలా పుడతాను నేను, నెక్స్ట్ ఇయరా, నెక్స్ట్ జన్మలో 16 to 18 hours పడుకుంటుందంట. దీనికి ఏదో వచ్చింది. అదిగో పడుకోబెడుతున్నారు. అబ్బా సూపర్, నేను అందులో వెళ్ళినా బాగుంది. Now, the ringtail lemurs are found mainly throughout the island of Madagascar. They are most striking in the lemur island of species Madagascar. with that beautiful black and white barred tail, which will have about 12 to 14 rings and always end in a black tip. Now, their legs are also considerably longer than their arms, which enables them to leap about 9.5 feet vertically in a single bound. Now, on the island directly ahead of us here, we have our 2 spider monkeys. You can see that first one there who's starting to crawl behind the tree that is at the very edge of the island. He is completely black from head to toe, except for a couple of white hairs on his chin. He is our robust black spider monkey, and his name is Flip. First black And we spider have our monkey second antadi. spider monkey here coming down from the tree, who's more reddish brown in coloration. He is our black-handed spider monkey, and his name is Bieber. Beaver. Hello And we Beaver. also have our pink-backed pelican walking towards us here. కిడ్స్ ఆడుకోవడానికి చూడండి ఎంత బాగున్నాయి వాటర్ గేమ్స్. కిడ్స్ని తీసుకొస్తే ఇలా వాళ్ళని ఆడిపించడానికి వాటర్ గేమ్స్. ఇప్పుడు మేము ప్యారెట్స్ని చూడడానికి వెళ్తున్నాము వాక్లో. ఇందాక నేను మీకు చెప్పాను కానీ అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఐమ్ సారీ. ఆ బోట్ జస్ట్ ఫ్రీ రైడ్, నార్మల్గా ఏమంటారు జస్ట్ అలా తిప్పారు అంతే. సో ఇప్పుడు మేము ప్యారిస్ని వాక్ చేసి ప్యారిస్ చూడడానికి వెళ్తున్నాం. వెళ్ళిపోకుండా ఆమె తీసుకెళ్తుంది చూడండి, అదిగో తీసుకెళ్తుంది ఆమె. ఇదేదో అరుస్తుంది, దీనికి ఏదో లేసింది. ఓ నల్ల కాకి, లోపలికి వెళ్ళకు ప్లీజ్, వచ్చాము కదా బయటకు రావాలి. నల్ల కాకులు ఇవి ఎక్కడికి, నార్థన్ హెమిస్ఫియర్ అంట. బయటకు రా, ఇదిగో అది అలానే ఉన్నాయి నల్ల కాకులు, మనకు ఉంటాయి కదా అలానే ఉన్నాయి ఇంచుమించు. ఇదిగో కనిపిస్తుంది ఇప్పుడు మీకు, అదిగో అదిగో, అయ్యో అయ్యో అయ్యో, అదిగో. ఇదిగోండి, ప్లీజ్ డూ నాట్ ఫీడ్ అంట. ఇదిగో జైన్ ర్యాబిట్, ఇది యూరోప్. ఎంత క్యూట్ ఉంది చూడండి. ఓ చాలా క్యూట్ ఉంది, అదిగో చాలా క్యూట్ ఉంది, అంటే చాలా పెద్దది, వెళ్ళిపోయింది లోపలికి. క్యూట్ మూమెంట్ చూడండి ఎంత బాగుందో. ఏదో ఉంది డిస్కవరీ సెంటర్ అని, చూడండి మా హస్బెండ్ ఇదంతా. రక్కూన్ అంట, రక్కుంది ఇది. ఇది రివర్ హోటల్.
ఇది బ్లాక్ బేర్స్ కళ్ళు అంట. గాయస్ ఇక్కడ మరీ ఎండకు తట్టుకోలేక ఏదో స్ప్రేస్ లా పెట్టారు, ఫాగ్ లాగా. చల్లగా తెలుసా? ఏం కాదు ఏం కాదు.